మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 1-12 వచనములు. ప్రభు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కానీ పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను. మీరు జాలనైనను సంచినైనను పాదరక్షకులనైనను తీసుకొని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు గదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి మా కాళ్లకు అంటిన మీ పట్టణమందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సోదోమ పట్టణపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి భక్తులారా, విశ్వాసులారా, ఒక 3 విషయాలను క్లుప్తముగా ధ్యానం చేసి ఆ వాక్యాల ద్వారా అంశాల ద్వారా మన ఆధ్యాత్మికమైన జీవితంలో బలపడటానికి ప్రయత్నం చేద్దాం. యోబు తన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. తన కన్ఫెషన్ ఏమిటో, తన ఫెయిత్ ఏమిటో తన స్నేహితులతో ఈరోజు మొదటి పట్టణంలో మాట్లాడటం మనం విన్నాం. నా దేవుడు సజీవుడని నాకు తెలియదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి, మనిషికి కాల పరిమితి ఒకటి ఉంది. ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ పువ్వులు తీసుకున్నా, నువ్వెంత నీళ్లు పోసి పాలు వేసి పెంచినా సంరక్షించుకున్నా 2, 3, 4 రోజులు అంతే. ఆ తర్వాత అవి వాడిపోక తప్పదు, పారవేస్తాం. మనం వాడే మెడిసిన్ ఉన్నాయి, మందులు ఉన్నాయి, వాటి మీద మనం ఒక్కసారి చూస్తే ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ ఉంటుంది. ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, 3 నెలల, 2 నెలల, 6 నెలలని ఖచ్చితంగా రాసి ఉంటుంది. అలాగే నువ్వు ఏ వస్తువు కొన్నా, ఏ ఇల్లు కట్టినా, పెద్ద పెద్ద భవంతులు కట్టినా, అంతఃపురాలు కట్టినా ఆ ఇంజనీర్ గారు ముందుగానే చెప్తాడు, ఈ ఇల్లు కాల పరిమితి ఎప్పటి వరకు ఉంటుంది. 30 సంవత్సరాల, 50 సంవత్సరాల, 100 సంవత్సరాల, లేకపోతే ఒక యుగమా, 1000 సంవత్సరాల అని ఆ పునాదులు ఎత్తిన ఆ వ్యక్తి మాత్రం చెప్పగలడు.
అనగా వస్తువులకు, జీవులకు కాల పరిమితి ఉంది. అలాగే నీవు తయారు చేసిన, నువ్వు నిర్మించిన దేనికైనా సరే కాల పరిమితి ఉంటుంది. కీర్తనకాడు అంటారు, బలవంతులకు ఆరోగ్యవంతులకు దేవా ఒక 80 సంవత్సరాలు అంటారు. మన కాల పరిమితి పడిపోతూ ఇప్పుడు కీర్తనకాడు మాటల్లో ఒక 80 సంవత్సరాలు. ఒకవేళ ఇక్కడ ఉన్న ఈ భక్తులలో 80కి పైగా ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు నిజంగా ధన్యులు. ప్రతిరోజు దేవునికి దండం పెట్టాలి, ప్రతి గడియ దండం పెట్టాలి. 80 సంవత్సరాల తర్వాత ఆరోగ్యం కలిగి అప్పటికి ఈ సమయంలో కూడా ఇక్కడికి రాగలిగారంటే అది ధన్యతే. ప్రియమైన విశ్వాసులారా గమనించండి, నిర్మించబడిన, కట్టబడిన, కనుగొనబడిన వస్తువులకు మరియు మనిషికి, జీవికి కాల పరిమితి ఉంది. కానీ దేవుడికి ఉన్నదా? దేవుడికి ఉన్నదా కాల పరిమితి అంటే లేదు. అదే యోబు గారి విశ్వాసం, నా దేవుడు సజీవుడుగా ఉన్నాడని నాకు తెలియను. మలాకి 3:6లో, హెబ్రీలు రాసిన లేఖ 13:8లో స్పష్టంగా రాయబడి ఉంది, మన దేవుడు నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉండేవాడు, మారిపోయేవాడు కాదు. నిన్న ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు ఉంటాడు. గడిచిన కాలంలో ఉన్నారు, ఆ యుగాలలో ఉన్నారు, ఈ ఆధునిక యుగంలో ఉన్నాడు, రానున్న కాలంలో కూడా ఉంటాడు. మరణము లేని ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక భగవంతుడు మాత్రమే. అందుకనే ఇందాక పదాలలో నిర్మించబడిన వారు, కట్టబడిన వాటికి కాలపరిమితి ఉంది. దేవుడు ఎవరు నిర్మించాడు? దేవుణ్ణి ఎవరు కనుగొన్నారు? ఆయన స్వయంభుడు, తనంతటి తానే ఉన్నవాడు. ఒకళ్ళ చేత కట్టబడిన వ్యక్తి, ఒకళ్ళ చేత నిర్మించబడిన వ్యక్తి కాదు. ఆయన తనంతట తానుగా ఉన్నాడు కాబట్టి, ఒకరి మీద పడే దేవుడు కాదు కాబట్టి తనకి కాల పరిమితి అనేది లేదు, ఎక్స్పైరీ అనేది లేదు. ఇప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. ఈ లోకంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు, మరో లోకంలో కూడా ఆయన ఉండే ఉంటాడు. అటువంటి వాడు మన దేవుడు, స్వయంభుడు, అంతర్యామి, అన్ని చోట్ల ఉండేవాడు, చావు లేని వ్యక్తి. మనిషి పుట్టిన దేవుడికైతే చావు ఉంటుంది, కానీ దేవునికైతే చావు ఉండదు. ఈ మతంలోనైనా ఏ మతంలోనైనా మీరు పరీక్షించి చూస్తే మనిషి పుట్టిన ఏ దేవునికైనా అవతరించారంటారు చూసారా, వారు ఖచ్చితంగా మరణించక తప్పదు. కానీ మరణము లేని, జన్మే లేని దేవుడు మన దేవుడు కాబట్టి ఆయనకు అంతం అనేది లేదు. ఆదియు అంతమును ఆయనై ఉన్నాడు. ఇక రెండవ అంశం, ప్రియమైన సహోదరి సహోదరులారా, యోబు గారు అంటారు, ఈ శరీరము క్షీణించినను, యోబు గ్రంథములో 19వ అధ్యాయం 21వ వచనం ఏమంటారు? 25వ వచనం నుండి ఏమంటారు? ఈ శరీరము క్షీణించినను, ఈ శరీరముతోనే నేను దేవుణ్ణి దర్శిస్తాను. ఒకసారి మనం ఆలోచన చేస్తే మనము ఏమంటారు? ఆత్మ శరీరాలతో సృష్టింపబడ్డాం. మరణించగానే ఆత్మ వెళ్ళిపోతుంది, మట్టి నుండి వచ్చిన శరీరం మట్టిలోనే కలిసిపోతుందని వాక్యం ఉంటుంది, మన పాటలు కూడా ఉన్నాయి. కానీ నేను చెప్తాను, అది కొంతలో కొంత తప్పు, కొంతలో కొంత తప్పు. ఎందుకన్నా నేను ఈ 70 సంవత్సరాల కోసం దేవుడు నిన్ను నన్ను సృష్టించలా. నువ్వు జీవించే ఈ 100 సంవత్సరాల కాల పరిమితి కోసము, ఈ భూలోకంలో ఉండే ఆ జీవితం కోసం నిన్ను సృష్టించలేదు. సత్యోపదేశములు అనేది ఏమిటంటే, మనం చదువుకున్నది చిన్నప్పుడు, ఈ లోకములో దేవుని తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనక మోక్షము పొందుటకు దేవుడు మనల్ని సృష్టించాడు. అంటే మన జీవితం ఇక్కడతో ఆగిపోయేది, అంతమయ్యేది కాదు. అదొకటి మనం గమనించాలి. చనిపోతే ఏముందండి, సమాధిలో పెడతారు, ఈ శరీరం కుళ్ళి నశించిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుందంటే అబద్ధం. దేవుడు ఎంతో ఇష్టపడి తన స్వహస్తాలతో చేసిన రూపం ఈ రూపం, నీ రూపం. దేవుడు ఇష్టముగా చేసుకున్న నిన్ను నన్ను మట్టిపాలు చేస్తారండి? ఎవరన్నా ఉన్నారా? నీ కష్టార్జితాన్ని, నువ్వు చెమటోడ్చి సంపాదించిన ఏదైనా కానీ అనవసరంగా పాడైపోతుంది, నాశనం చేస్తున్నారంటే కడుపు తరుక్కుపోయింది. పిల్లలతో అంటాం, అరే చదువుకుంటారా, నా కష్టార్జితం రా,
నేను ఫీజు కడుతున్నాను, అన్నం మానుకున్నాను, త్యాగాలు చేస్తున్నాను, చదవండి అంటారు, నా కష్టార్జితం. అది నాశనం అయిపోతుంటే మన కడుపు తరుక్కుపోయింది. అలాంటిది దేవుడు నిన్ను నన్ను ఇష్టంతో చేశాడండి, ఎంతో ప్రేమించి చేశాడు. అప్పటి వరకు మాటతో చేసిన వ్యక్తి మొట్టమొదటిసారి నీ కోసం నా కోసం వంగి మట్టిని తీసుకొని ఒక రూపాన్ని ఇచ్చి మనలో ఆ జీవాత్మను ఊది జీవింపచేశాడు. అంత ఇష్టంగా చేసుకున్న ఆ స్వరూపాన్ని పగలగొడతాడా? మట్టి పాలు చేస్తాడా దేవుడు? కావాలి అనుకోడా? ఎక్కడికో దూరదేశాలకు పంపించామనుకోండి, దూరదేశాలకు పంపించిన పిల్లలు తిరిగి వస్తుంటే తల్లిదండ్రులు ఎయిర్పోర్ట్కి వెళ్తారు, దండలు పట్టుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆహ్వానిస్తూ కన్నీళ్ళు పెట్టి ఏడుస్తారు. ఒకవేళ దూరంగా పంపిస్తున్నా కానీ అక్కడ ఉంటే అప్పగింతలు ఉంటాయి. పెళ్ళప్పుడు అప్పగింతల కంటే ఎయిర్పోర్ట్లో అప్పగింతలు ఇంకా వెరైటీగా ఉంటాయి. అందరు వెళ్తారు, మళ్ళీ తిరుగు రాడేమో అన్నట్లు ఏడుస్తూ ఉంటారు, పంపిస్తారు. దేవుడు నిన్ను నన్ను అలాగే పంపించి ఉంటాడు. బిడ్డ వెళ్ళు. మరలా ఈ లోకం నుండి తిరిగి వస్తుంటే ఆహ్వానించడానికి రెడీగా ఉంటారేమో. దేవుని మాటల్లో ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గొర్రెలను మేకలను కుడి ఎడమల ఏర్పాటు చేసి ఏమంటాడు? మీరు రండి, మీకోసం ఏర్పాటు చేసినటువంటి ఆ రాజ్యంలోకి ప్రవేశించండి అంటే ఆహ్వానించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఈ శరీరము దేవునికి అవసరం. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనములో పోయిన ఆదివారం సువార్తలో చివరి వాక్యం, అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగులు పోతాయండి నరకానికి. పురుగులు పోతాయా? ఆడ రూపంలో చెప్పారు, ఒక అలంకారంలో చెప్పారు, కానీ అనగా ఈ మనిషి గురించే చెప్పాడు. నా లాజిక్ ఒక్కసారి అర్థం చేసుకోండి. తప్పు చేసిన పిల్లవాడికే నువ్వు శిక్షణ విధిస్తావు. నీకు 2 బిడ్డలు ఉండవచ్చు, స్కూల్లో 40 మంది పిల్లలు ఉండవచ్చు, సంఘంలో అనేక మంది ఉండవచ్చు. తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తావు. బాగా చదివిన వ్యక్తికే నువ్వు బహుమతిని ఇస్తావు. అలా కాకుండా తప్పు చేసిన వాడికి బహుమతులు ఇచ్చి బాగా చదివిన వాడికి శిక్షిస్తే ఏమంటారు? నీకు మైండ్ ఉందా అంటారు. క్వశ్చన్ చేస్తారు పిల్లలు, టీచర్ గారండి నేను కాదు గొడవ చేసింది వాడు అని చెప్తారు. అంటే నన్ను కొట్టకూడదు, మీరు వాడిని కొట్టాలి అంటారు. తప్పు చేసిన వాడికి శిక్ష, మంచి చేసిన వాడికి బహుమతి. ఇది మన లాజిక్. ఈ లాజిక్ దేవుడు మిస్ అవుతాడా? నువ్వు పాపము చేసినా పుణ్యం చేసినా ఈ శరీరంతో చేస్తావు. ఈ శరీరమేమో మట్టిలో కలిసిపోతుంది, మరొక శరీరం వచ్చి మోక్షానికి వెళ్తుందంటే లాజిక్ ఉందా? నువ్వు పాపం చేసింది ఈ శరీరముతో, ఈ శరీరం ఇక్కడే మట్టిలో కలిసిపోతుంది, మరొక శరీరం వచ్చి అగ్ని ఆరదు, పురుగు చావదన్న ఆ లోకంలో నరకాగ్నిలో అక్కడ శ్రమిస్తుందంటే లాజిక్ ఉందా? ఏ శరీరంతో పాపం చేసావో అదే శరీరం నరకంలోకి వెళ్తుంది. ఇది వాస్తవం. ఏ శరీరంలో అయితే నువ్వు ప్రభు కోసం కష్టపడ్డావో, శ్రమించావో, పవిత్రంగా ఉండాలని తాహతపడ్డావో, తపస్సు చేసావో అదే శరీరం బహుమతిగా మోక్షానికి వెళ్ళాలి. ఇది లాజిక్. అందుకే నేను అంటాను, నీ శరీరం ఎక్కడికి పోదు, మట్టిలో కలిసినా కానీ ఆ కడరా బోధ ఊదినప్పుడు ఎక్కడెక్కడ శరీరం ఎముకలన్నీ కూడా ఒక చోట చేర్చబడి నీవు నేను అగ్ని రథముల మీదుగా ఆ మేఘ స్తంభం మీదుగా మనం పరలోకానికి వెళ్తాం. బ్రతికి ఉండగా వెళ్ళిన వారు ఉన్నారు, పుణ్యాత్ములు. మనం మరణించిన తర్వాత కడబోర ఓదబడింది అంటే సమాధులు తెరవబడతాయి, మనుషులందరూ లేస్తారు, ప్రభు దగ్గరికి వెళ్తారు. ఏ శరీరంతో అయితే నువ్వు పాపం చేసావో దానికి శిక్ష, ఏ శరీరంతో అయితే నువ్వు పుణ్యం చేసావో దానికి బహుమతి మోక్షం. జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరంతో ఎన్ని పాడు పనులు చేసామో నీకు తెలుసు, నాకు తెలుసు. ఈ శరీరం అందముగా ఉండాలని ఎంతో శ్రద్ధగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్వరూపం ఇది. ఆ స్వరూపముతో నువ్వు పాపం చేసినా పుణ్యం చేసినా అది ఎక్కడ పోదు, అక్కడే ఉంటుంది. జాగ్రత్త. కాబట్టి గమనించుదాం, శరీరాన్ని నిష్ప్రయోజనముగా దేవుడు ఇవ్వలేదు. అలాగే నువ్వు దుష్ప్రయోజనాల కోసం ఈ శరీరాన్ని నువ్వు ఉపయోగించకు. ఏ వస్తువు దేనికి సృష్టింపబడినదో దానికే నువ్వు ఉపయోగించాలి. టీవీ దేనికో ఆ టీవీ ఫంక్షన్ చేయాలి, రేడియో ఫంక్షన్ రేడియో చేయాలి, పూల ఫంక్షన్ పూలు చేయాలి. అప్పుడే ఆ వస్తువు యొక్క విలువ ఉంటుంది. అంతేకాని దాని పని ఇది, దీని పని దాన్ని చేస్తే అది కుదరదు. నిన్ను పవిత్రంగా ఉండుటకు, పరిశుద్ధముగా ఉండుటకు సృష్టికి పూర్వమే నిన్ను నన్ను ఎన్నుకున్నాడని పౌలు గారు చెప్తారు. సృష్టికి పూర్వమే ఎన్నుకున్నాడు.
అంతకు ముందే మనల్ని చేశాడు, ఇప్పటికి ఈ కాలం పరిమితి కోసం ఇక్కడికి పంపించాడు. రెండవ అంశం, ప్రియమైన సహోదరి సహోదరులారా, శరీరముతో బహు జాగ్రత్తగా ఉండండి. ఇది అవసరం దేవునికి. ఈ శరీరమే మోక్షానికి వెళ్తుంది, ఈ శరీరము నరకంలో ఉంటుంది. ఇది మట్టిలో కలవదు, కలిసిన కడబోర సమయంలో పైకి లేస్తుంది. ఇక మూడవ అంశం, ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య ఒక మాట చెప్పారు. మీరు ఏ గ్రామానికి వెళ్తారో అది సువార్త బోధకులకు, మరి ముఖ్యంగా సాములోనికి మేము అన్వయించుకోవచ్చు. అది మీరు గమనించండి. ప్రభు అంటున్న మాట, సాములోలారా, పాస్టర్లారా, దైవ సేవకులారా, ఉపదేశులారా, మీరు ఏ ఇంటికి వెళ్తారో, ఏ సంఘానికి వెళ్తారో, ఏ విచారణకు వెళ్తారో, ఆ విచారణలో ఉన్న గ్రామాలకు వెళ్తారో వెళ్ళండి, తప్పులేదు. ప్రతి ఇంటికి వెళ్ళండి. ఏ గ్రామం అయితే మేము ఆహ్వానిస్తుందో సంతోషంగా వాక్యాన్ని బోధించండి. వాళ్ళు పెట్టినది ఏదో తినండి. ఎవరైతే నిరాకరిస్తారో మారు మాట అక్కర్లేదు, వెళ్ళి వాళ్ళ కళ్ళ ముందే మీ కాళ్ళకున్న దుమ్ము దులిపి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చూడు ఎంత నిక్కచ్చిగా చెప్పాడు. నిరాకరించారా, నువ్వేం మాట్లాడనక్కర్లేదు, వెళ్ళు, దుమ్ము దులుపు. అక్కడ వాళ్ళది కాదు, నీ కాళ్ళది దుమ్ము దులుపు చెప్పు. ఈ దుమ్మే నీకు సాక్ష్యముగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే మీకు చేసే మనం ఏమిటంటే, వీలైతే గురువులను ఆహ్వానించండి. మీ కుటుంబాలకు ఆహ్వానించండి. ఒక 5 నిమిషాల సేపు అయినా పర్వాలేదు, ఆహ్వానించి స్వామి చిన్న ప్రార్థన చేయండి చాలు. ఆ విశ్వాసంతో ఎప్పుడైతే విశ్వాసులు ఉంటారో, క్రైస్తవులు ఉంటారో, సంఘాలు పటిష్టముగా ఉంటాయి. పెద్దవాళ్ళకి అప్పుడున్న గౌరవం వేరు, అప్పుడున్న మర్యాద వేరు, అప్పుడున్న ఆ భయ భక్తులు వేరు. ఇప్పుడు ఏమైపోతుంది, తప్పు మాలో కూడా ఉంది. ఏమిటి, మరీ దగ్గరగా వెళ్ళి ఆ నియర్నెస్ అనేది, ఆ రిలేషన్షిప్ అనేది మరీ దగ్గరగా వెళ్ళి ఆ గురుత్వానికి, గురువుకు ఉన్నటువంటి ఆ యొక్క పరిధిని దాటి సంఘాలకి, యూత్లోకి, పిల్లల్లోకి వెళ్తే భయం తగ్గిపోయి మా స్వామేగా, మా ఓడేగా అనే భావన కలిగిస్తుంది మేమే. ఒకప్పుడు గురువు క్యాంపస్లోకి రావాలి అంటే, గురువు ముందు మాట్లాడాలంటే భయపడిన సంఘాలు. అందుకోసమే మీ వంతుగా మీరు గురువుని ఆహ్వానించండి. చిన్న ప్రేరణ సరే మీ ఇంట్లో చెప్పించుకోవడానికి ఆ యొక్క ఆశీర్వాదం కోసం చూడండి. రెండవది, గురువులను ఆదరించండి. మీరు ఏంటి ప్రవేశిస్తారో అక్కడ పెట్టినది ఏదో తినండి అని చెప్పారు. ఎందుకన్నా ఇక్కడ మేమందరము కూడా అమ్మా నాన్న వదిలిపెట్టి దాదాపుగా 12-13 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని కొన్ని త్యాగాలు చేసి, తిట్టుకొని, కొన్నిసార్లు ఏడ్చుకుంటూ, కొన్నిసార్లు ఫాదర్ చేత తిట్టించుకుంటూ, రాత్రికి రాత్రి మీ వాళ్ళు మేము కూడా కష్టపడి నిద్రాహారాలు మాని వాళ్ళు పెట్టి అనేకమైన పరీక్షల్లో పాస్ అయ్యి, పరీక్షల కంటే మరి ముఖ్యంగా ప్రవర్తనలో, బిహేవియర్లో అన్నీ కూడా చూపించుకుంటూ నాణ్యమైన, యోగ్యమైన వ్యక్తులనే గురువులుగా చేస్తారు. కాబట్టి అలా పొందిన వారమే. కాబట్టి గురువులను ఆదరించడానికి, వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనందరూ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్.